హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చూసారా, బాగున్నారా అని అడగగానే మీరు కొంతమంది ఏం బాగోలేండి అనుకుంటున్నారు కదా. అలా అనుకోకండి. నేను చాలా బాగున్నాను, ఎక్సలెంట్ గా ఉన్నాను అని మీకు మీరే చెప్పుకోండి. నిజంగా మీరు బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారు, మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఈ రోజు చూద్దాము. చాలా మంది నిజంగా ప్రేమించడం ఏంటండి, అసలు ప్రేమ అంటేనే నిజమే కదా. అవునండి, ప్రేమ అంటేనే నిజం. కానీ ఆ నిజాన్ని కూడా నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని నిజంగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది నిజంగా. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్టార్టింగ్ లో అట్రాక్షన్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్నప్పుడు అసలు టైం తెలియదు అనమాట. కానీ దానినే ప్రేమ అనుకొని ముందుకెళ్లారంటే మాత్రం కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా పప్పులో కాలేసేస్తారు. అలా జరగకూడదంటే నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోవటం ఇంపార్టెంట్. మనం ఈ రోజు వీడియోలో చూసేద్దాం. అయితే అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఎవరైనా సరే అవతలి వ్యక్తులు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు ముందు మోసాలు జరగకుండా ఉండాలంటే, మనల్ని వదిలిపెట్టేసి వెళ్లకుండా ఉండాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నప్పుడే మనం కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం. లేదనుకోండి, వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారో నిజంగా ప్రేమిస్తున్నారో లేదని తెలియకుండా మనం అనవసరంగా వాళ్ళతో కమిట్ అయినప్పుడు బ్రేకప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎంత మంచి ప్రేమ అయినా సరే కొద్ది రోజుల తర్వాత బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉండాలని అనుకుంటా ఉంటారో వాళ్ళందరూ ఈ వీడియో చూసేసండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనల్ని నిజంగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చేసే 3 పనులు ఏంటో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. నెంబర్ 1 వచ్చేసి, ఎప్పుడు మీకు ప్రయారిటీ ఇవ్వటం, మీకు ముఖ్యత్వం ఇవ్వటం. వాళ్ళు ఎంత బిజీ పర్సన్ అయినా కానివ్వండి, అదంతా తీసి పక్కన పెట్టేస్తారు. అట్లీస్ట్ మీకు ఫోన్ చేయడానికి టైం లేకపోయినా సరే ఒక మెసేజ్ అయినా సరే చేస్తారు. అలా చెయ్యట్లేదు అనుకోండి, వాళ్ళకి నిజంగా మీ మీద ప్రేమ లేనట్టు. స్టార్టింగ్ లో మీ మీద పరిచయం పెంచుకోవటం కోసం మీతోటి ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అప్పుడు కరెక్ట్ గా మీకు మెసేజెస్ చేయటం, కాల్స్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ మనసులో మీ గురించి మీతో టైం పాస్ చేసి వదిలేయాలి అని అనుకుంటా ఉంటారో రాను రాను మీ మీద అటెన్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడటానికి కూడా టైం లేదని చెప్తా ఉంటారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీ మీద ప్రేమ లేనట్టు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీకోసం టైం స్పెండ్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమించిన వ్యక్తుల నుంచి ఆశించేది ఒకటేనండి. నిజంగా ప్రేమించిన వ్యక్తుల నుంచి ఆశించేది ఒకటే. మీ ఆస్తులు రాసి ఇవ్వమని, డబ్బులు ఇవ్వమని, గిఫ్టులు ఇవ్వమని, అలాగే ఎక్కడికెక్కడికో బయటికి తీసుకెళ్లి లక్షలు లక్షలు ఖర్చు పెట్టమని ఎవరు ఆలోచించరండి. ఎక్కువగా ఫస్ట్ నెంబర్ 1 ఆలోచించేది ఏంటంటే, మీరు వాళ్ళకి టైం ఇవ్వాలి అని. మీరెంత బిజీ అయినా ఉండనియండి, వాళ్ళకి మీరు ఇచ్చే టైం ఒక్క నిమిషం వాళ్ళకి ₹1,00,00,000తో సమానం. అలా ఫీల్ అవుతుంటారు. కాబట్టి మీరు ఎవరినైనా నిజంగా లవ్ చేస్తూ ఉన్నట్లయితే సాకులు చెప్పకుండా తొందరగా వాళ్ళకి ఒక టైం అనేది ఇవ్వటం. ఒక హాఫ్ అన్ అవరో, పావు గంటో, 10 నిమిషాలు అంత కూడా మీ దగ్గర లేదా, ఒక 5 నిమిషాలు వాళ్ళకి టైం ఇవ్వండి. ఎంత మురిసిపోతారో మీరే చూద్దరు కానీ. నెంబర్ 2 సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఖచ్చితంగా మీలో ఉన్న లోపాలను కూడా అంగీకరిస్తారు. ఇప్పుడు మీకు చదువు లేదనో, మీరు అందంగా లేరనో, ఇంకోటి లేదనో, ఇంకొకటి లేదనో ఇవన్నీ వంకలు పెట్టారు అండి నిజంగా ప్రేమించే వాళ్ళు. ఖచ్చితంగా వీటన్నిటితో సహా మిమ్మల్ని అంగీకరిస్తారు. మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తారు. మీ వెనకాల డబ్బులున్నాయనో లేదా బలగం ఉందనో ఇవన్నీ చూసి ప్రేమించరనమాట. మీరే అనుకుంటారు, ఇతనికి కానీ ఈమెకు కానీ నాలో ఏం నచ్చిందబ్బా ప్రేమిస్తున్నారని మీకే ఆలోచన వస్తుంది. అట్లాగా ప్రేమిస్తూ ఉంటారు నిజమైన వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు మన వెనకాల ఉన్న క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసుకోరు. ఆస్తుపాస్తులు మనల్ని మనగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ దొరకటం చాలా కష్టం అండి, కానీ ఉంది. ఎక్కడో ఒక చోట ఉంటుంది. అలాంటి పర్సన్ కనుక మీ లైఫ్ లో ఉంటే మీ అంత లక్కీ పర్సన్ ఇంకొకరు ఉండరు. 3వ పాయింట్ వచ్చేసి, వాళ్ళున్నా లేకపోయినా మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు విమర్శిస్తుంటే అస్సలు తట్టుకోలేరు. మీ గురించి చెడుగా చెప్పటము లేదా మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం అట్లా చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు లేకపోయినా సరే వాటిని ఖండిస్తారు. అంత నమ్మకంగా ఉంటారు మీతోటి. మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కించపరచకుండా చూసుకుంటా ఉంటారు. అంతేకాదు, చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు.
మీకు ఆంక్షలు పెట్టరు. ముఖ్యంగా ఆ పని చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, అట్లాంటి ఆంక్షలు పెట్టరు అనమాట. మీ మీద 100% నమ్మకం ఉన్నప్పుడే నిజంగా ప్రేమ అనేది ఉంటుందన్నమాట. పొసెసివ్నెస్ వేరే, అనుమానం వేరే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పొసెసివ్నెస్ ఉంటుంది కానీ అనుమానం ఉండదు అనమాట. మీరు ఎక్కడున్నా సరే వాళ్ళ సొంతం అన్న అభిప్రాయంతో ఉంటారు కాబట్టి మీకు ఆంక్షలు పెట్టడము, అనుమానించడం ఇట్లాంటివి అసలు ఏమీ చెయ్యరు. అంతేకాదు, మీరు జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే మీతో పాటు తోడుగా నిలబడి మీ యొక్క లక్ష్య సాధన కోసం వాళ్ళు కూడా తోడుంటారు. ఓకేనా అండి? నువ్వు అది చెయ్యొద్దు, అది కలిసి రాదు, ఇది కలిసి రాదు అని ఇలాంటి వెనక్కి లాగే మాటలు అసలు చెప్పరు. మీరంటే ఇష్టమైన వ్యక్తులకి మీ పనులు ఇష్టం, మీ లక్ష్యాలు ఇష్టం, మిమ్మల్ని మాత్రమే ఇష్టపడరు, మీ లక్ష్యాన్ని కూడా కలిపి ఇష్టపడతా ఉంటారు మీరంటే ఇష్టం ఉన్న వ్యక్తులు. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు అంతగా ఎంకరేజ్ చేయరు, అసలు ఏం పట్టించుకోరు అనమాట. పలానది నేను చేయబోతున్నానని మీరు వాళ్ళతో చెప్పినా సరే, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, అది నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు, లేదంటే మౌనంగా ఉంటారు. మీ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటూ మీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నారంటే వాళ్ళకి మీరంటే ఇష్టం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కనుక మీ లైఫ్ లో ఉంటే అసలు వదులుకోకండి. మీ లోపాలను ఎత్తి చూపిస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ, మిమ్మల్ని దిగజారుస్తూ, మీకు విలువ లేకుండా చేస్తూ ఉండే వాళ్ళకన్నా మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు, మీలో ఉన్న లోపాలని ప్రేమిస్తూ, మీ అభిప్రాయాలని గౌరవిస్తూ, మీరు చెప్పే మాటని కంప్లీట్ గా ఇంట్రెస్టింగ్ గా వింటారు. ముఖ్యంగా పాయింట్ వైజ్ గా చెప్పుకోవద్దులేండి. మనం ఇట్లాగా ఇష్టపడే వాళ్ళ జాబితాలో చాలా పాయింట్స్ ఉంటాయి, మనం పాయింట్స్ వైజ్ గా చెప్పుకోవట్లా. మీరు చెప్పేది ఏదైనా సరే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. మధ్యలో అడ్డం పడిపోవటము అట్లా చేయరనమాట మీరంటే ఇష్టపడే వాళ్ళు. ఒకసారి గమనించండి, మీరు చెప్పే మాటలు చివరి వరకు వింటారు. అది వాళ్ళకి బోర్ కలిగిస్తున్నా సరే అది ఏమాత్రం బయటికి చెప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు అనమాట. ఇదే ప్రేమ మరి చివరి వరకు ఉంటుందా అంటే నిజంగా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి. ఇష్టపడని వాళ్ళకి, మిమ్మల్ని టైం పాస్ కోసమో లేదా ఇంకో దానికోసమో మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమ తగ్గిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీతోటి రోజులు మాట్లాడకుండా ఉండగలుగుతూ ఉంటారు. మీరు నిజంగా ప్రేమిస్తారు కాబట్టి ఒక రోజు కన్నా ఎక్కువ ఉండలేరు, లేదా ఒక పూట కన్నా ఎక్కువ ఉండలేరు. మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచనలు, థాట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అవతల వ్యక్తులు నిమ్మకు నీరెత్తినట్టుగా మీతో మాట్లాడకపోయినా సరే చాలా జోష్ గా వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారనంటే వాళ్ళ మనసులో మీకు అంతగా పెద్దగా స్థానం లేదు. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనల్ని నిజంగా ఇష్టపడే వ్యక్తులు ఎక్కువ రోజులు మనతో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేరు. మన వాయిస్ వినకుండా ఉండలేరు. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనల్ని చూడాలని, కలవాలని, మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా అన్ని ప్రయత్నాలు మీరే చేస్తూ, మీరే కాల్ చేస్తూ, మీరే ఫోన్ చేస్తూ, మీరే మెసేజ్ చేస్తూ, మీరే మాట్లాడాలని చూస్తూ, మీరే కలవాలని ఎఫర్ట్స్ పెడుతూ ఇవన్నీ చేస్తున్నా సరే వాళ్ళు ఏ మాత్రం కదలికలు లేకుండా మామూలుగా ఉన్నారు అని అంటే మీరు వాళ్ళ మనసులో అంత సీరియస్ గా మిమ్మల్ని తీసుకోవట్లేదని అర్థం. దయచేసి గుర్తించండి, మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులైతే అసలు వదులుకోకండి. మిమ్మల్ని లైట్ తీసుకునే వాళ్ళైతే మీరు కూడా లైట్ తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రేమ కన్నా కూడా మనకి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. లైఫ్ లో ఈ ప్రేమ ఒక చిన్న పార్ట్ మాత్రమే. దాంట్లోనే పడి కొట్టుమిట్టాడుతూ చాలా మంది లైఫ్స్ ని నాశనం చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దు. మీరు చెప్పటం ఈజీ, చేయటం కష్టం అని మీరు అనుకోవచ్చు, కానీ చేయటం కూడా సాధ్యమవుతుందండి. చాలా మంది ఇక్కడ ప్రేమ వేస్ట్ అని, టైం వేస్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు నిజంగా ప్రేమించకపోయినా సరే వీళ్ళే ప్రేమించడం, వెనకాల పడటం అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేసినంత కాలం కూడా మీకు విలువ అనేది ఉండదన్నమాట. ఇంట్రెస్ట్ చూపించకపోతే అట్లాంటి వాళ్ళ కోసం మీరు పాకులాడి మీ ఇంట్రెస్ట్ చూపించి టైం అసలు వేస్ట్ చేసుకోకండి. ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఏంటంటే మన లైఫ్ లో మనకెంతో ఇష్టమైన పర్సన్ మన నుంచి వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు అని అంటే అంతకన్నా మంచి బెటర్ పర్సన్ మన లైఫ్ లో రాసి పెట్టున్నారు అని అర్థం. వాళ్ళ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక మంచి బెటర్ పర్సన్ వస్తారు. వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. ప్రేమ అన్న తర్వాత గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి అని అంటూ ఉంటారు, కానీ నిజమైన ప్రేమ ప్రతి క్షణం సంతోషాన్ని ఇస్తుందండి. దీంట్లో కూడా కొన్ని ఉంటాయి సమస్యలు, కానీ చాలా చాలా తక్కువ ఉంటాయి. సంతోషం, హ్యాపీనెస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, సాడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అలాగా మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందికి గురి చేయకుండా సంతోషంగా ఉంచుకోవాలనేది వాళ్ళ లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ లో కూడా మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా సంతోషిస్తాను. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.